సిటీలో కంటిన్యూస్ గా వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల వర్షపు నీరు నిలవడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, గాంధీభవన్ దగ్గర బస్టాండ్లలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలకు సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా వాటర్ లాగిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము గాంధీ భవన్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇది ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి బస్ స్టాండ్. సో ఒకసారి చూడొచ్చు, మొత్తంగా కూడా బస్ స్టాప్లోకి వరద నీరు చేరడంతో బస్ స్టాప్ సగంకు పైగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తంగా కూడా ఈ ఏరియాలో వాటర్ లాగినాయి, డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉండడంతో బస్ స్టాప్కు సంబంధించి ప్రయాణికులందరూ కూడా పక్కకు వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల కూడా వాటర్ లాగిన్ అయినాయి. జిహెచ్ఎంసీ హైడ్రాకు సంబంధించిన టీమ్స్ వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండిపోవడము, కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు సిటీ వ్యాప్తంగా కనిపిస్తున్నది. అయితే ట్రాఫిక్కి సంబంధించి చాలా చోట్ల కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నారు పబ్లిక్. వర్షం వస్తే ఎప్పుడు ఇట్లానే ఇక్కడ ఉంటుందా, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇట్లానే ఉంటుంది. వర్షం వస్తే నీళ్ళు ఆపుతుంది, బస్సులు వస్తే పైన నీళ్ళు వస్తున్నాయి, బస్ స్టాప్ ఉంటే అట్లా. మనం ఒకసారి ఈ విజువల్స్ మొత్తం చూడొచ్చు. బస్ స్టాప్ నుంచి మొదలుకొని టువర్డ్స్ ఇటు గాంధీభవన్ మెట్రో స్టేషన్ వరకు కూడా పూర్తి స్థాయిలో నీరు నిలిచి ఉండిపోవడంతో వాహనదారులు, ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ అయితే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు కూడా చాలా వరకు అలర్ట్ అయిపోయి ఎక్కడైతే వాటర్కి సంబంధించిన లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నీరును క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా నగర వ్యాప్తంగా కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ కురుస్తూనే ఉంది. ఈరోజు ఉదయం కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడగా ఇటు ఖైరతాబాద్ కానీ, లకడీ కపూల్, పంజాగుట్ట, అమీర్పేట ఈ ఏరియాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో అనేక చోట్ల రోడ్లపైన రోడ్డుకు సగం వైపుగా కూడా వాటర్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కంటిన్యూగా కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా కొంత అలర్ట్ అయినారు. ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఈ వాటర్కు సంబంధించినటువంటి నీరు నిలిచి ఉండిపోవడంతో కొంత వాహనదారులకు కూడా ఇటు బస్ స్టాప్లో కాకుండా బయట బస్సులను నిలిపి వారిని పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎక్కువగా కూడా ఇటు ఎంజీబీఎస్ వెళ్ళే రూట్లలో కానీ, కోటి కానీ, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సునారి ఏరియాలలో కూడా ఎక్కువ శాతం ఈ రూట్లో బస్సులు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి. సో బస్ స్టాప్లో వాటర్ నిండిపోవడంతో బయటనే బస్సులు ఆపి కొంత వాహనదారులను అయితే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సాధారణంగా అనేక మంది ప్రజలు ఈ ఏరియా గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. నిత్యంగా కూడా వేలాదిగా బస్సులలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మనం చూడొచ్చు, మొత్తంగా కూడా ఈ ఏరియా కంటిన్యూగా కూడా వాటర్ అయితే లాగిన్ అయింది. దీనికి సంబంధించి కొన్ని చోట్ల బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క ఈ చుట్టుపక్కల అనేకమైనటువంటి ఆఫీసులు కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. చాలా వరకు చూద్దాం, కొంతమంది ఎదురు చూస్తున్నారు బస్సులకు సంబంధించి. సో వాటర్ నిలిచి ఉండిపోవడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎటు పోతున్నావు బాబాయ్? నాంపల్లి. అరే చాలా ట్రాఫిక్ ఉన్నది అన్న, బాబా బాబా దిమాగ్ ఖరాబ్. ఎక్కడ పోతే 2-3 గంటలు అవుతుంది, అర్ధగంట రస్తా. చాలా ట్రాఫిక్, చాలా పబ్లిక్ అయిపోయింది. రోడ్డు మంచిగా లేవు, ఏం రోడ్డు మంచిగా లేవు, మొత్తం గుంతలు ఏం పబ్లిక్. చాలా ఉన్నది నీళ్ళు, చాలా. ఇక్కడ మోరీ లేవు, ఏం లేవు, మొత్తం పానీ నీళ్ళ మీద రోడ్డు మీద వస్తుంది, మొత్తం రోడ్ జామ్. సో అది మొత్తంగా కూడా ఈ బస్ స్టాప్లకు సంబంధించి వాటర్ ఉండడం, అదేవిధంగా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా కూడా టువర్డ్స్ గాంధీభవన్ బస్ స్టేషన్ నుంచి మొదలుకొని ఇటు గాంధీభవన్ మెట్రో స్టేషన్ వరకు కూడా కంటిన్యూగా వాటర్ అయితే లాగిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రోడ్లు చాలా వరకు కూడా కొంత బ్లాక్ కావడంతో ఉదయం నుంచి కాస్త ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఆటోలు కానీ, 2 వీలర్ కార్లు, అదేవిధంగా వీరు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వాటర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా గ్రేటర్ వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా కురిసిన భారీ వర్షాలతోని చాలా వరకు నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరెక్ట్ ఆఫీసుల టైంకు సంబంధించి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో
ఇబ్బందులు అయితే తప్పలేవు. అయినప్పటికీ ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది నిరంతరంగా పనిచేస్తూ వాటర్కి సంబంధించి ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇది ప్రజెంట్ గాంధీ భవన్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.